హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు VCYAE విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషన్. ఈ యొక్క క్లాస్లో మనం బ్లడ్ రిలేషన్స్ యొక్క టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ వీడియో అనమాట ఇది. ఈ వీడియోలో మనం రిలేషన్స్ డిస్కస్ చేద్దాం. రిలేషన్స్ అంటే బంధుత్వాలు, ఎవరెవరు మీకు ఏమవుతారు అనేది ఈ యొక్క క్లాస్లో మనం నేర్చుకుందాము. రిలేషన్స్లో ముఖ్యమైనటువంటిది బేసిక్ రిలేషన్స్ ఫస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. ముందుగా మీ యొక్క అక్క కానీ చెల్లి కానీ మీకు ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే సిస్టర్ అని అంటారు. అట్లానే అన్న కానీ తమ్ముడిని కానీ బ్రదర్ అని అంటారు. అట్లానే మీ యొక్క మదర్ని అంటే మీ యొక్క అమ్మగారిని మదర్ అని అంటారు, నాన్నని ఫాదర్ అని అంటారు. నెక్స్ట్ ఇంతవరకు మీకు అర్థమైతే కనుక ఇప్పుడు ఇంపార్టెంట్ రిలేషన్స్కి మనం స్టార్ట్ చేద్దాము. యువర్ మదర్స్ డాటర్ మీకు ఏమవుతారు అని అంటే మీకు సిస్టర్ అవుతారు. అట్లానే యువర్ మదర్స్ సన్ మీకు ఏమవుతారు అని అంటే బ్రదర్ అవుతారు. అట్లానే యువర్ ఫాదర్స్ డాటర్ మీకు ఏమవుతారు అంటే మీకు సిస్టర్ అవ్వడం జరుగుతుంది. యువర్ ఫాదర్స్ సన్ మీకు ఏమవుతారు అని అంటే బ్రదర్ అవ్వడం జరుగుతుంది. యువర్ ఫాదర్స్ బ్రదర్ మీకు ఏమవుతారు, అంకుల్ అవుతారు. యువర్ మదర్స్ బ్రదర్ మీకు ఏమవుతారు, అంకుల్ అవుతారు. యువర్ ఫాదర్స్ సిస్టర్ మీకు ఏమవుతారు, ఆంట్ అవుతారు. యువర్ మదర్స్ సిస్టర్ మీకు ఏమవుతారు అని అంటే ఆంట్ అవుతారు. ఇప్పుడు మనం తెలుగులో రిలేషన్స్ చూస్తే కనుక మీ నాన్నగారి యొక్క అన్నయ్య మీకు ఏమవుతారు అంటే పెదనాన్న అవుతారు, కానీ ఇంగ్లీష్లో అంకుల్ అవుతారు. మీ నాన్నగారి యొక్క తమ్ముడు మీకు ఏమవుతారు, బాబాయ్ అవుతారు, కానీ మీకు ఇంగ్లీష్లో చూసినట్టయితే అంకులనే అని అంటారు. ఇప్పుడు మీ మదర్ యొక్క అక్కయ్య మీకు ఏమంటారంటే పెద్దమ్మ అని అంటారు, కానీ ఇంగ్లీష్లో ఆంట్ అని అంటారు. మీ యొక్క అమ్మగారి యొక్క చెల్లెల్ని తెలుగులో ఏమంటారు అని అంటే కనుక పిన్ని అని అంటారు, కానీ ఇంగ్లీష్లో కూడా ఆంట్ అనే అని అంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇంగ్లీష్ రిలేషన్స్కి తెలుగు రిలేషన్స్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అని. కాబట్టి నెక్స్ట్ ఇంకా చాలా రిలేషన్స్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. యువర్ మదర్స్ మదర్ మీకు ఏమవుతారు అని అంటే మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు. యువర్ మదర్స్ ఫాదర్ మీకు ఏమవుతారు అని అంటే మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. యువర్ ఫాదర్స్ మదర్ మీకు ఏమవుతారు అంటే ప్యాటర్నల్ గ్రాండ్ మదర్ అవుతారు. యువర్ ఫాదర్స్ ఫాదర్ ఏమవుతారు అంటే ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. అట్లానే యువర్ గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్ మీకు ఏమవుతారు అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. యువర్ గ్రాండ్ మదర్స్ మదర్ మీకు ఏమవుతారు అని అంటే గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతారు. అట్లానే మీ యొక్క అన్నయ్య కానీ చెల్లి కానీ ఉంటే కనుక వాళ్ళకి కొడుకు ఉంటే వాళ్ళని నెఫ్యూ అని అంటారు. యువర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ సన్ మీకు ఏమవుతారు అని అంటే నెఫ్యూ అవుతారు. యువర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ డాటర్ మీకు ఏమవుతారు అని అంటే నీస్ అంటారు. ఇంతకీ మీకు ఇవి అర్థం కాలేదు అని నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పాలి అని అంటే మీకు ఒక అన్నయ్య కానీ చెల్లి కానీ ఉంటే మీ అన్నయ్య కానీ చెల్లి కానీ వాళ్ళ యొక్క కొడుకుని మీకు నెఫ్యూ అవుతారు అన్నమాట. అంటే మనకి తెలుగులో మేనల్లుడు అని అంటాం, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో నెఫ్యూ అని అంటాం. అట్లానే వాళ్ళకి కనుక కూతురు ఉంటే కనుక మీకు నీస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? యువర్ సిస్టర్స్ హస్బెండ్ మీకు ఏమవుతారు అని అంటే బ్రదర్ ఇన్ లా అని అంటారు. అట్లానే యువర్ బ్రదర్స్ వైఫ్ అంటే మీకు సిస్టర్ ఇన్ లా అవుతారు. చెప్పాలి అని అంటే మీ యొక్క సిస్టర్ యొక్క హస్బెండ్ అంటే మీ అక్కయ్య వాళ్ళ భర్త మీకు ఏమవుతారు అని అంటే బ్రదర్ ఇన్ లా అవుతారు. దేనికి అని అంటే మీకు సిస్టర్ కాబట్టి తనకి వచ్చిన హస్బెండ్ మీకు చట్టబద్ధంగా బ్రదర్ అవుతారు కాబట్టి బ్రదర్ ఇన్ లా అని అంటాము. అట్లానే మీ యొక్క సిస్టర్కి వచ్చిన హస్బెండ్ని మీరు బ్రదర్ ఇన్ లా అని అనాలి. అట్లానే మీ యొక్క బ్రదర్ వాళ్ళ వైఫ్ని మీకు సిస్టర్ ఇన్ లా అని అంటారు. ఇవేనండి బ్లడ్ రిలేషన్స్ యొక్క కొన్ని ఇది ఇంపార్టెంట్ రిలేషన్స్. ఇంగ్లీష్లో మనము ఏమంటాము రిలేషన్స్ అనేది ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేశాము. నెక్స్ట్ వీడియోలో కొన్ని మనం ఇంపార్టెంట్ మోడల్స్ కానీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కానీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అట్లానే మీ యొక్క విజువల్లీ ఇంపైర్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లానే ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్స్ టు VCYA ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఏమైనా డౌట్ కనుక ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.